చాలా వేడిగా ఉంది. అయితే ఒకసారి వర్షం వస్తుంది, ఒకసారి వేడిగా ఉండటం, రకరకాల వాతావరణంలో ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం వినాలంటే కాస్త చల్లదనం కూడా, ప్రశాంతత ఉండాలి. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రారంభిస్తున్నాను. జ్ఞానంలో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి దైవ జ్ఞానం, 2 ఈ లోక జ్ఞానం. దైవ జ్ఞానం, లోక జ్ఞానం. లోక జ్ఞానం గురించి పౌలు అంటాడు, నిరర్థకమైపోతున్న జ్ఞానం. ఈ లోకంలో జ్ఞానంతో ఉన్నవారందరూ నిరర్థకమైపోయిన జ్ఞానం, ఎందుకు కొరగానటువంటి జ్ఞానం. ఎందుకు పుస్తకం ఎత్తున జాగ్రత్తగా విను. కొరగాని జ్ఞానం, అర్థం లేని జ్ఞానం. మరి దైవ జ్ఞానము అనే ఆలోచన చేస్తే భూమి, ఆకాశము, సముద్రము, మేఘాలు, చెట్లు, మనుషులు, ప్రకృతి, ఇది దైవ జ్ఞానం. దైవ జ్ఞానాన్ని మనిషి జ్ఞానం పాడు చేస్తున్నాడు. చెట్లు లేకుండా చేస్తాడు, ప్రకృతిని నాశనం చేస్తాడు. ఒక మనిషిని చక్కగా జీవింప చేయాలనుకున్న మనిషి తనకు తానే నాశనం అవుతాడు. తను నాశనం అవటమే కాకుండా ఇంకొకరిని నాశనం చేస్తాడు. ఇది మనుష్య జ్ఞానం. మరి దైవ జ్ఞానం ఏం చేస్తుంది? మేలు చేస్తుంది, బాగు చేస్తుంది. మరి యాకోబు పత్రికలో అంటాడు, దైవ జ్ఞానము కలిగి ఉండండి. కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఒకడు భయంకరమైన తాగుపోతూ, వాడు దైవ జ్ఞానం కలిగిన వాడు కాదు. ఒకడు వ్యభిచరిస్తున్నాడు, వాడు దైవ జ్ఞానం కలిగిన వాడు కాదు. ఒకరు చంపుతున్నాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు కాదు. ఒకరినొకరు ఈర్ష్యగా ఉన్నారు, దైవ జ్ఞానం కాదు. ఒకరిని ఒకరు దోచుకుంటున్నారు, దైవ జ్ఞానం కాదు. ఈ జ్ఞానం అంతా లోక జ్ఞానం. పూర్వం రాజుల కాడి నుంచి, ఈరోజు వ్యాపారస్తుల కాడి నుంచి, ప్రతి మనిషి కూడా. ఒకసారి ఒక ఆయన ఒక పాట రాశాడు, ప్రతి మనిషి ఒకరినొకరు దోచుకునేవారే. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు దోచుకునేటటువంటి జ్ఞానం ఇది. ఈ దోచుకునే జ్ఞానం సంఘాల్లో కూడా అలవాటైపోయింది. కల్పనా కథలు చెప్పటం, విశ్వాసుల దగ్గర దోచుకోవటం, ఇలాగ దోచుకునేటటువంటి జ్ఞానం. దొంగతనం కంటే ఇదొక రకమైన దొంగతనము. లంచాలు, ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవటం, వడ్డీ వ్యాపారాలు, విపరీతమైన వడ్డీకి డబ్బుని ఇవ్వడం, ఇదంతా లోక జ్ఞానం. రాజులు, మంత్రులు, రాజకీయాలు, ఇలాగ మీరు దేంట్లో చూసినా లోక జ్ఞానం. అత్తగారిని కోడలు హింసించటం, కోడలను అత్తగారు హింసించటం, భార్యను భర్త హింసించటం, భర్త భార్యను హింసించటం లోక జ్ఞానం. అలాగే పాపము అనేది లోక జ్ఞానం. తనకు సంబంధించని వ్యక్తి మీద వ్యామోహం కలిగి ఉండటం లోక జ్ఞానం. ఎదుటివారి డబ్బు తన డబ్బు అనుకోవటం లోక జ్ఞానం. నిరర్థకమైపోతున్న లోక జ్ఞానం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, దైవ జ్ఞానమును
దైవ జ్ఞానము లోకానికి అందుబాటులోనికి తెచ్చాడు. దైవ జ్ఞానము అంటే దైవ వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా మనిషికి జ్ఞానాన్ని పంపించాడు దేవుడు. మలాకీలో అంటాడు, దేవుడు తన సముఖమందు ఒక గ్రంథమును వ్రాయించను, అదే ఈ వాక్యం. దైవ జ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దైవ జ్ఞానం ఈ 66 పుస్తకాల్లో ఉంది, ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. ఇప్పుడు దైవ జ్ఞానం లేని పాస్టర్, దైవ జ్ఞానం లేని విశ్వాసులు సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జ్ఞానం మరుగుపరిచి వాళ్ళ జ్ఞానం జోడించి లోక జ్ఞానంతో మాట్లాడతారు. ఒకరోజు ఒక పాస్టరు, నేను ఇంకా సేవకుడిని అవ్వకముందు నాతో మాట్లాడాడు. మీ కష్టాలన్నీ తీరిపోవాలంటే నేను మీ ఇంటికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తాను అన్నాడు. ఎవరు వస్తారో అన్నాను. నేను, మా ఆవిడ, నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, నా మనవలు. మీరు వచ్చి ప్రార్థన చేస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయా? తీరిపోతాయి, అన్నీ తీరిపోతాయి అన్నాడు. తీరిపోకపోతే అన్నాను. తీరిపోకపోతే తిరిగిపోకపోతే ఇంకోసారి పెడతాం, తిరగకపోతే ఇంకోసారి పెడతాం. ఊరికినే పెడతారా? ఊరికినే ఏమీ లేదు కథ. మా 10 మందికి కథ భోజనం, మాతో పాటు మీరు కూడా భోజనం చేద్దరు కానీ అంటాడు. మా ఇంట్లో మేము భోజనం చేయాలి, నాకు అవసరం లేదు ఈ ఉపవాస ప్రార్థన అని చెప్పాను. ఇది లోకజ్ఞానం. ఒక పాస్టర్ అంటాడు, నీకు చాలా కాలం నుంచి బాకీ రావాలా, దేవుడికి మొక్కుకో, నీ బాకీ వచ్చేస్తుంది. ఎన్ని రకాల నాటకాలు ఉన్నాయి, నటనలు, లోకజ్ఞానం. మరి దైవజ్ఞానం ఏం చెప్తుంది ఈరోజు చూద్దాం. దేవుని యొక్క జ్ఞానం మనతో ఏం మాట్లాడుతుంది? 1-2 కొరింథీ 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు దేవుని మాటలు చాలా శ్రద్ధగా వినాలి. వినడానికి వచ్చారు, విని ఆచరించడానికి వచ్చారు. 2 కొరింథీ 13వ అధ్యాయం 1వ వచనం నుండి చాలా శ్రద్ధగా వినాలి. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటను స్థిరపరచబడిను. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నను, 2వసారి మీ యొద్దనున్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండేవారని మిగిలిన వారందరికీ ముందుగా తెలియచేసినది ఏమనగా, నేను తిరిగి వచ్చిన యెడల కనికరము చూపను. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కావని మీరు తెలుసుకొందరని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కారమైనను చేయకుండాలని దేవుని ప్రార్థించుచున్నాను. మేము యోగ్యులమైనట్టు కనపడవలని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏవీ చేయనేరము, కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన యెడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనియే ప్రార్థించుచున్నాము.
కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచుకున్నట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను. ఒక్కొక్క మాట శ్రద్ధగా వింటే తొందరగా అయిపోద్ది వాక్యం. ఈ వాక్యంలో ఎక్కడ డబ్బు ప్రసక్తి లేదు, కానుకల ప్రసక్తి లేదు, లోకం ప్రసక్తి లేదు, లోక సంబంధమైన సంభాషణ లేవు. నీకు నడువు నొప్ప, నాకు కాలు నొప్ప అన్న గొడవ లేదు. మీకు డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, మీ ఆస్తి ఎలా పెంచుకోవాలన్న గొడవలు లేవు, ఏమీ లేవు ఈ వాక్యంలో. ఈ వాక్యంలో లోతుగా ఉన్నది ఒక్కటే. లోతుగా పౌలు కొరంథీయులకు రాసిన వాక్యంలో లోతుగా ఉన్న భావం ఒక్కటే. మొత్తం ఇప్పుడు చదివిన వాక్యం అంతట్లో ఉన్న భావం ఏంటంటే, మీరు పాపం చేయటానికి వీలు లేదు అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత మిగతాయన్నీ డబ్బులు కూడా తర్వాత, దశంభాగాలు కూడా తర్వాత, మీకు నడువు నొప్పులు, మీ తలనొప్పులు, మీ ఈపు నొప్పులు తర్వాత, మీ ఉద్యోగాల విషయం తర్వాత, మీ కుటుంబ విషయాల తర్వాత, సంఘాలు ఎలాగైపోయినాయి అంటే ఏ గొడవలు, వేరే గొడవే ఉండదు, ఇంకా వేరే గొడవేమీ లేదు. ఎలా ఉంది ఆవిడికి? మందులు వేసుకుందా, ఇంకా నిలబడలేకపోతుందా? ఓకే, వింటున్నారా? ఈరోజు ఉదయకాలం ముందు రాజమండ్రిలో కొత్త ఆవిడ వచ్చింది, 4 రోజుల నుంచి కీర్తన. ఆ పిల్ల ఇన్సెంటివ్ కేర్లో ఉంది, ఊపిరితిత్తులు, చిన్నపిల్ల. ఇంకా దేవుడే బతికిస్తాడని భారం వేశారు. 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఉదయం మందిరానికి వచ్చింది. నిన్నటి దినాన్ని ఇంటికి పంపించారు. వాళ్ళందరూ హాస్పిటల్లో అందరూ చెప్పిన మాట ఏంటంటే, ఈ అమ్మాయిని బతికించింది దేవుడు అని చెప్పారు. హల్లెలూయా. ఈరోజు ఆవిడ పొద్దున్న రాజమండ్రి మందిరానికి వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే, మీరు మొదట దేవునికి యోగ్యత కనపరుచుకోండి, తర్వాత మిగతా కార్యాలన్నీ దేవుడు చేస్తాడు. మందిరాలు కొన్ని చోట్లకి ఎందుకు వెళ్తున్నారో తెలియదు. స్వస్థతలు గొడవ తప్ప రెండో గొడవ ఉండదు అక్కడ. మొన్న ఒక అతను వాట్సాప్ పెట్టాడు, స్వస్థత చాలా, నేను బాగున్నాను, మీరు బాగుండాలంటే నా దగ్గరికి రండి అన్నాడు. అతను బాగున్నాడంట. అక్కడికి వెళ్ళి ఆవిడ లెగుతులేదు. ఇప్పుడు నేను బాగున్నాను, మీరు బాగుండాలంటే నా దగ్గరికి రండి. ఆడి దగ్గరికి వెళ్ళాలా, అతని దగ్గరికి వెళ్ళాలా? చూసారండి ఏం మాటలండి, ఏం ప్రకటనలు ఇవి. కాబట్టి మొట్టమొదట పౌలు చెప్పేది ఏంటంటే, నేను మీ వద్దకు వస్తున్నాను, నాకు సాక్ష్యం కావాలి. సాక్ష్యం అంటే ఏంటంటే, పౌలు గారు అప్పట్లో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పట్టితాయని ఒక సంఘానికి రావడానికి. మనం అయితే రోజు కలుస్తున్నాం. ఎవరో పౌలు గారితో చెప్పారంట, మందిరంలో ఒక అతను ఒక ఆవిడ పాపం చేస్తున్నారు మందిరంలో. కాబట్టి వాళ్ళకు ఉత్తరం రాశాడు, నేను వచ్చినప్పుడు మందిరంలో నిలబెట్టేస్తాను. ఎక్కడ? నాతో కొంతమంది అని కొంచెం చాటుగా మాట్లాడండి అంటారు. చాటుగా ఎందుకు? పౌలు మందిరంలోనే చెప్పేశాడు. మందిరంలో నిలబెట్టి 2-3 సాక్ష్యం కేకేస్తాం. మీరు చేస్తున్నట్టు నాకు తెలిస్తే కనుక మీ మీద కఠినమైన చర్య తీసుకుంటాను. దేవుని స్తోత్రం. ఏం రాస్తున్నాడు అంటే, సంఘానికి పాపం గురించి రాస్తున్నాడు. స్వస్థతల తర్వాత, ఉద్యోగాల తర్వాత, డబ్బుల తర్వాత ఒక ఆవిడ అంటుతాయి, నా అప్పులన్నీ తీరిపోతే నేను వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తాను. అంటే నీ అప్పులు ఎవరు తీర్చాలి? నీ అప్పులు ఎవరు తీర్చాలి? యేసు ప్రభువా. అప్పు చేసేది నువ్వా? అప్పు తీర్చవలసింది యేసు ప్రభువా. అదేంటి? ఎక్కడైనా చెప్పాడా బైబిల్లో మీ అప్పులను తీరుస్తానని? ఎక్కడైనా వాక్యం ఉందా? ఉందా? అప్పు చేసేది నువ్వు, అప్పులు తీర్చేది యేసు ప్రభువా. ఇదేమి విడ్డూరం అండి. ఎక్కడుందండి బైబిల్లో? కదా? లేదు కదా? ఉందా? ఉంది. ఎలా ఉంది?
ఒక ఆవిడ భర్త చనిపోయాడు, వాళ్ళకి బతుకు తెరువు లేదు. ఆయన పాస్టర్ గారు, పిల్లోడు తల్లి ఉన్నారు. దేవుడు వచ్చాడు, ఎలీషాలాగా నూనె కొండలు ఇచ్చాడు, జీవితకాలం బతుకమన్నాడు. అర్థమైందా? అప్పులు తీర్చలేదు, అప్పు చేయకుండా కాపాడాడు. హల్లెలూయా. 2, సారెపత్తులో ఉన్న విధవరాలు కొడుకు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఏలియా వెళ్ళాడు, నాకు రొట్టె చేసి పెట్టమ్మన్నాడు. రొట్టె చేసి పెట్టాక ఒక 10 కోట్లు ఇచ్చి, బాగా బిర్యానీ తినని అనలేదు, 1 కోటి ఇవ్వలేదు, 1 లక్ష ఇవ్వలేదు, 10,000 ఇవ్వలేదు, 5,000 కూడా ఇవ్వలేదు. నీ దగ్గర పిండి నూనె బతుకున్నంతకాలం, పిండి నూనెతో సరిపెట్టుకునే వాళ్ళు మనవాళ్ళు. ఉత్తి పిండి నూనె ఉంటే చాలు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మాకు పిండి నూనె ఇది కావాలి. పక్కనే నవ్వులతో పడుతుంది కదా పిండితో పాటు, అది దేవుడు ఇచ్చేది. యేసుప్రభు ఏం మాట ఇచ్చాడంటే, మనకే అన్న వస్త్రాలు ఇస్తాను, లక్షల కోట్ల అప్పులు నేను తీర్చలేను. ఎందుకంటే పేతురు గారి దగ్గర కానీ నా దగ్గర కానీ 1 రూపాయి కూడా లేదు, మీకు ఎలా ఇస్తాను? ఆ భ్రమలో ఎవరు ఈ మందిరానికి రాకండి. మా అప్పులు తీరతాయి, యేసుప్రభుని నమ్ముకుంటా అన్న భ్రమలో ఈ మందిరానికి రాకండి. మీ అప్పులు తీరవు కానీ మీ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దానికన్నా గొప్పదేముంది? కాబట్టి యేసుప్రభువే తీరుస్తాడు అప్పులని, అప్పులు చేయకండి కదా. ఇంకొక ఆయన స్థలం కొన్నాడు. ఓ రోజు నా దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేయండి అన్నాడు. దేనికంటే అన్నాను, రోడ్డు కోసం అన్నాడు. అదేంటి అన్నాను, రోడ్డు లేని స్థలం కొన్నాను. ఏం చూస్తున్నావు? రోడ్డు లేని స్థలం కొన్నాను, రోడ్డు వచ్చేలాగా ప్రార్థన చేయండి. అదేంటండి బాబు? అయినా ప్రార్థన చేస్తానులేండి అన్నాను కదా. రోడ్డు లేని స్థలం కొనటం ఎందుకండి? ప్రార్థన చేయటం ఎందుకండి? మన స్థలం కొన్నాం, ప్రార్థన చేయలేదు, ఆయన రోడ్డు వేసాడు. హల్లెలూయా. దేవుడు తన మీద ఆధారపడిన వారికి ప్రార్థన చేయకుండానే కార్యం చేస్తాడు. అంటే దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. మనం ఏం చేయాలి? దేవుణ్ణి, డబ్బుని, ఆస్తిని, లోకాన్ని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. కాబట్టి నేను మునిపి చెప్పి తిని మీ యొద్ద లేకున్నాను, రెండోసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారందరికీ తెలియచేయునదేమనగా, సంఘంలో ఏం ఉండకూడదు? అందరూ చెప్పాలి. పాపం చేసేవాళ్ళని శిక్షిస్తాడంట. ఆ శిక్షను బట్టి మిగతా వాళ్ళు కూడా మానేయాలంట. పాపం చేసేవాళ్ళని శిక్షిస్తాడు యేసుప్రభు. ఎందుకు శిక్షిస్తాడంటే, ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగి పాపం చేసేవాళ్ళని దేవుడు ఊరుకోడు. మీరు సంఘానికి వెలుపలికి వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, సంఘంలో పాపం చేయకండి. పాపం చేసేవాళ్ళు సంఘానికి రాకండి. రాజమండ్రిలో చెప్పాను, కొత్తపల్లిలో చెప్పాను, వేల్పూర్లో చెప్తున్నాను. మీలో తాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, ఎవరినైనా బాధ పెట్టిన వారు కానీ, అసహ్యమైన పనులు చేసేవారు కానీ మీరు సంఘంలో ఉండే అర్హత మీకు లేదు. ఎందుకంటే 1 కొరింథీ 5లో పౌలు అన్నాడు, అట్టి వారిని వెలివేయండి. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లోనే పాపము సంఘంలో ఉండకూడదు. సంఘంలో పాపం ఉండకూడదు. మరి ఎలాగండి? పాపం మానేసిన వారు రావచ్చు, పశ్చాత్తాపడిన వారు రావచ్చు, నేను పాపం చేశాను ప్రభు ఇంకా చెయ్యనని చెప్పిన వారు రావచ్చు, చేస్తున్నవారు రాకూడదు, చేస్తూ మందిరానికి రాకూడదు.
మానేసి మందిరానికి రావాలి. దేవుని స్తోత్రం. చేస్తూ మందిరానికి వస్తే ప్రమాదం. రోజు కారులో మాట్లాడుకుంటూ ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు హఠాత్తుగా చచ్చాడు. ఇంకొకడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు. హఠాత్తుగా పోయాడు అతను. ఎందుకు పోయాడు తెలుసా? అతను బ్రతికే అవకాశం ఉన్నా కూడా తిరిగి దేవుడు అతన్ని పాపాన్ని బట్టి మరణశిక్ష విధించాడు. మీరేమి ఎక్కువ కాదు ఆయనకి. హఠాత్తుగా మరణశిక్ష విధించాడు. లేదా పడిపోతారు, లేవలేరు, ఎప్పుడు మంచం మీద ఉంటారు. ఈ 3 శిక్షలు అమలు చేస్తాడు సంఘంలో ఉండేవారికి. సంఘంలో పాపం ఉండటానికి వీర్లేదు. పాపం అంటే ఏ విధమైన పాపము ఉండటానికి వీర్లేదు. ఒకరి దగ్గర దోచుకున్నారని కానీ, ఒకళ్ళ అప్పులు ఎగ్గొట్టారని కానీ, వాళ్ళు మోసం చేశారని కానీ, వ్యభిచరిస్తున్నారని కానీ, తాగారని కానీ. అయితే అందరికీ ఉన్న అవకాశం ఏంటంటే మానేసి రావచ్చు సంఘానికి. దేన్ని మానేసి? పాపాన్ని మానేసి దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మరలా ఇంకెప్పుడు చేయనని నిశ్చయతకు వచ్చిన తర్వాత రావాలి. అంతేగాని ఊరికే వచ్చి మళ్ళీ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేసి మళ్ళీ వెళ్ళి. ముఖ్యంగా నోటి వెంబడి బూతులు తిట్టేవారు కూడా సంఘానికి రాకూడదు. మొన్న ఒక ఆవిడ గురించి చెప్తున్నారు, మన సంఘంలోనే ఉంది ఆవిడ. ఎన్ని బూతులు తిట్టిందోనంటే అంటున్నారు. ఆవిడకన్నా బూతులు ఎలా వచ్చినాయి? నోరేనా అది? బూతులు ఎలా వస్తున్నాయి మీకు? దేవుణ్ణి స్తుతిస్తూ యేషయ్యా అని ఆ నోటితో పలుకుతూ ఆ నోట్లో బూతులు ఎలా వచ్చినాయి? ఎలా వస్తున్నాయా బూతులు? ఎందుకు వస్తున్నాయి? సువార్తరాజేడి ఉన్నాడా? కనబడలేదు. ఏమయ్యా బూతులు ఎందుకు వస్తున్నాయి? మీలో బూతులు తిట్టేవారు చేతులు ఎత్తండి. బూతులు నా నోటంట అనుకోకుండానే వచ్చేస్తాయండి. వస్తాయా అంటే నీ స్వభావము మారలేదు. హృదయం నిండింది, హృదయంలో బూతు లేకుండా పైకి రాదు కదా. కాబట్టి పాపము చేయుచుండిన వారికి, మిగిలిన వారికి నేను కనికరము చూపను. సంఘంలో బోధ ఇది. ఇది క్రీస్తు బోధ. క్రీస్తు బోధలో లేనిపోని గొడవలేమి ఉండవు. యథార్థంగా ఉండండి అని చెప్పే మాట తప్ప ఊరొక మాటలు క్రీస్తు బోధలు ఉండవు. ధనాపేక్ష సహితమైన బోధలు, పనికి మాలిన మాటలు క్రీస్తు బోధలు ఉండవు. క్రీస్తు బోధలు ఉండవు. నేను ఒక ఆయనకి చెప్పాను, నేను రేపు మీరు మందిరానికి రండి అని. అలాగనండి అన్నాడు ఆయన. మందిరం మానకూడదు. మీరు మీ కార్యక్రమాలు ఎన్నున్నా మందిరం మానటానికి వేరలేదు. సాకులు చెప్పకూడదు. దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలి. వింటున్నారా? ఈరోజు ఈ బాధ వినలేదు మీరు, ఎంతో నష్టపోతారు. కాబట్టి నిందారహితులుగా, పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఇది దైవజ్ఞానం. దైవజ్ఞానం కలిగిన వారు విమర్శింపబడరు. 1, ఎవరి చేత విమర్శింపబడరు. 2, ఎవరిని విమర్శించరు. దైవజ్ఞానం కలిగిన వారు. వింటున్నారా? ఆయన అంటున్నాడు, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. ఒక ఆయన అన్నాడు అనుకోండి, మీరెవరండి కనికరం చూపుతానికి? మీరెవరండి శిక్షించటానికి? మీరెవరండి మాట్లాడటానికంటే ఆయన అంటున్నాడు, క్రీస్తు నా యందు పలుకుచున్నాడు. హల్లెలూయా. ఎవరు పలుకుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడేది ఎవరు? క్రీస్తు నా యందుండి మాట్లాడుచున్నాడు. మాట్లాడేది నేను కాదు.
మేము ఇలా చేసామని మాటకి మమ్మల్ని మాటలతోటి దెప్పేస్తున్నారు. నాకు అదే పనా? నాకు వేరే పనేమీ లేదా? ఎవరినో ఒకరిని మనసులో పెట్టుకుని వాక్యాలు చెప్తామా మేము? అలాగైతే దేవుడు క్షమిస్తాడా? వాక్యం అందరికీ తగులుతుంది. తప్పు చేసిన ప్రతి మనిషికి, బూతులు అన్నాను అనుకో, మీలో బూతులు తిట్టేవాళ్ళు అందరికీ తగులుతుంది. తాగుడు తాగే వరకు తగులుతుంది, తిరుగుడు తిరిగే వరకు తగులుతుంది, మోసం చేసే వరకు తగులుతుంది. లేని వారు హాయిగా నవ్వుతూ వింటూ ఉంటారు, ప్రశాంతంగా వింటారు. ముఖం మాడదు, ముఖం ప్రశాంతంగా ఉంటుంది. మా గురించి కాదు కదా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడ బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడు. ఇప్పుడు దేవుడు బలవంతుడు, మనిషి బలహీనుడు. దేవుడు బలవంతుడు, మనిషి బలహీనుడు. కాబట్టి ఏ మనిషి కూడా సొంతముగా పరిశుద్ధుడు కాలేడు. ఏ మనిషి కూడా పాపాన్ని సొంతంగా మానలేడు. యేసుక్రీస్తు యొక్క సహాయంతో నువ్వు బలవంతుడవు కాగలవు. హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. కాబట్టి అంట ఉదయకాలం ముందు ప్రార్థన చేయండి, నన్ను బలవంతుడిగా కాపాడు, పాపంలో పడకుండా కాపాడు. రాత్రికి ప్రార్థన చేయండి, ఈరోజు నన్ను కాపాడినందుకు స్తోత్రాలు. మరణం వరకు అలాగ రోజు బలవంతులుగా ఉండాలి. బలము అంటే అర్థం చెప్తాను వినండి. ఒక మనిషిని గుద్దే బలం కాదు, శరీర సంబంధమైన బలం కాదు, ఆత్మబలం. చెప్పండి గట్టిగా. అంటే శరీరం ఒక తప్పు చెయ్యంటది, ఆత్మ వద్దంటది. బలవంతులు ఎవరంటే ఆత్మతోటి శరీర కార్యాలు చంపేవారు. దేవుని స్తోత్రం. పాపం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టమే. ఎందుకంటే ఆర్ఆర్కమూర్తి గారు అంటున్నారు, మనిషికి పాపం అంటే ఎందుకు ఇష్టం? మనిషికి పాపం అంటే ఎందుకు ఇష్టం? పాపం అంటే ఇష్టానికి కారణం ఆయన చెప్పాడు, చాలా బాగా చెప్తాడు. మనిషికి పాపం అంటే చాలా ఇష్టం, నాకు కూడా అన్నాడు ఆయన. అందరికీ పాపం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మనిషి పాపి కనుక అన్నాడు. ఇంకా కొత్తగా చెప్పేదే ఉంది. మనమే
పాపులు. మనకేమి ఇష్టం? అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు? పాపం అంటే పరిశుద్ధ బాబుకి ఇష్టం లేదా? చాలా ఇష్టం, అందరికి ఇష్టమే పాపం అంటే. కానీ అది శరీరం, అది శరీర స్వభావం. అందుకే యేసు ప్రభు ఆత్మను అనుగ్రహించి ఆత్మ ద్వారా పాపాన్ని చంపేమన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆత్మ సహాయం మనం తీసుకుని ఆ తాగాలనే, ఆ తిరగాలనే, ఆ పాపం చేయాలనే, ఆ దొంగతనం చేయాలనే, ఆ మాటలు అనాలనేటటువంటి కోరికల్ని చంపేయాలి. మీరు దయకర్ అంటున్నావా? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు, సెల్ ఫోన్ చూస్తున్నావా? పాపాన్ని చంపేయాలి, తాగేయాలి, రాత్రికి తాగేయాలి, రాత్రికి తాగేయాలి అనిపించేస్తుంది. ఆత్మ చెప్తుంది తాగొద్దు. ఆత్మ చెప్పినప్పుడు తాగుడు మానేయాలి. ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉండమని చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మలో బలం కలిగిన వారమై ఉండాలి. శరీరం బలహీనం. యేసు ప్రభు అన్నాడు, శరీరం ఎప్పుడు బలహీనమే, కానీ ఆత్మతో జీవించాలి. దేవుడి పిల్లలు దేంతో జీవించాలి కదా? చెప్పండి. మనందరికీ సౌకర్యాలు కావాలి. మనందరికీ పాపం చాలా ఇష్టం. దీంట్లో వాడు వీడని భేదం లేదు. ప్రపంచంలో యేసుక్రీస్తు తప్ప పాపం అంటే ఇష్టం లేని వాళ్ళు లేడు. ఎందుకంటే పాపి కనుక. దావీదు ఏమన్నాడు? నా తల్లి నన్ను పాపంలోనే, అసలు నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చస్తున్నాను. కాబట్టి మనం ఎవరం ఫోజులు కొట్టక్కర్లేదు. కొంతమంది ఫోజులు కొడతారు అన్నాడు ఆర్ఆర్కే గారు, రాజశేఖర్ గారు. కొన్ని సంఘాల వాళ్ళు ఫోజులు కొడతారు, మేము చాలా పరిశుద్ధులం, మాది పరిశుద్ధ సంఘం. నీ బొంద సంఘం. పరిశుద్ధ సంఘం అనేది ఒకటి లేదు, పరిశుద్ధుడు అనేవాడు ఒక్కడు లేడు. మేమే పరలోకం వెళ్తాం అంటారు కొంతమంది. బాబోయ్ అంటున్నాడు రాజశేఖర్ గారు. బాబోయ్ ఆడు ముట్టుకోకండి బాబోయ్, ఆడు పరిశుద్ధులంట. పరిశుద్ధులు ఎవరు లేరు, అందరూ పాపులే. కానీ ఈరోజు చెప్పేటటువంటి వాక్యం ఏంటంటే, ఆత్మతోటి పాపాన్ని చంపేయండి. దేవుని స్తోత్రం. చాలా కోరికలు కలుగుతున్నాయి కదా, కోరికలు కలుగుతున్నాయి. పొద్దున్న, రాత్రి, తెల్లరగట్ల, మధ్యాహ్నం, తిన్నప్పుడు, నిద్రైనప్పుడు, పడుకున్నప్పుడు, ఎవరితోటైనా కూర్చున్నప్పుడు బ్రహ్మాండమైన కోరికలు కలుగుతున్నాయి. వాటన్నిటినీ చంపేయండి. దేవుని స్తోత్రం. చంపేయండి, చంపేయండి అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి తిరగనివ్వకమ్మా పిల్లల్ని. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? మీ యందు శక్తిమంతుడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను. దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. ఏంటి బలహీనతను బట్టి సిలువ వేయబడతాం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు బలహీనుడా? కాదు, మానవ బలహీనత గురించి. ఇంతకీ యేసు ప్రభు సిలువ ఎందుకు వేయబడ్డాడు అంటే, మన బలహీనతల నుంచి విడుదల చేయటానికి, మనల్ని పాపం నుంచి విడుదల చేయటానికి, మనకు సహాయంగా ఉండటానికి, ఆయన రక్తాన్ని పంపించడానికి. హల్లెలూయా. క్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడగటానికి యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. జాగ్రత్తగా వినండి. మానవుడిగా లోకానికి వచ్చి మన బలహీనతలన్నీ భరించి సిలువేయబడి చనిపోయాడు. చనిపోయి నిరత్తుడయ్యాడు. చనిపోయాక ఆయనకి ఏం తెలియదు. ఇంకా దేవుడు ఆయన్ని లేపాడు. దేవుడు శక్తిని బట్టి ఎవ్వరూ లేవలేదు. చనిపోయిన వారు యేసు ఒక్కడే లేచాడు. దేవుడు యేసుని ఎలా లేపాడంటే, గుర్తుపెట్టుకోండి, పాపము కొరకు చనిపోయిన యేసుని పరిశుద్ధుడిగా లేపాడు. హల్లెలూయా. అంటే ఇంకా పాపం ఆయన మీద ప్రభుత్వం చేయదు. అలాగే మనం కూడా యేసుక్రీస్తులో
రక్షణ పొంది పాపం విషయమై చనిపోయి దేవుని విషయమై జీవించాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం యేసు ఎలా జీవిస్తున్నాడో అలాగా శక్తిమంతునిగా. ఇప్పుడు యేసు దగ్గర ఉన్నది ఏంటంటే దేవుని శక్తి. దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. అలాగే మనం కూడా దేవుని శక్తిని బట్టి జీవించాలి. దేవుని శక్తిని మనం ఆశ్రయించాలి. ఉదాహరణకి మనం బలహీనుడే కానీ దేవుడు శక్తిమంతుడు కనుక శక్తిమంతుడైన యేసు సహాయంతో మనం ఈ లోకాన్ని జయించాలి. హల్లెలూయా. అందుకే ఆర్ఆర్ మూర్తి గారు యేసు పాదాలు ఆ టైంలోనే ఈ పాటను వాళ్ళిద్దరు మెచ్చుకున్నారు, చాలామంది మెచ్చుకున్నారు. ఈ పాట ద్వారా ఒక ఆయన ఎల్ఐసి ఆఫీసర్ రక్షణలోకి వచ్చాడు. ఎప్పుడో 15 సంవత్సరాలు 16 సంవత్సరాల కిందట. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నే బలవంతుడను, యేసులో నే బలవంతుడను. నాలో నేను బలహీనుడను, నాలో నేను బలహీనుడను. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. యేసులో నేను పవిత్రుడను, యేసులో నే పవిత్రుడను, నాలో నేను అపవిత్రుడను, నాలో నేను అపవిత్రుడను. యేసులో నేను కోటను, యేసులో నేను కోటను, నాలో నేను పీటను, నాలో నేను పీటను. యేసులో నేను జ్ఞానిని, నాలో నేను అజ్ఞానిని. పాట విన్నాక యేసుపాదాలు ఎప్పుడు ఆర్ఆర్కే గారు కూడా ఉంటాడు. ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు అనుకోండి. మళ్ళీ ఆ పాట రాసుకుని ఆ పాట చరణం పాడాడు స్టేజ్ మీద. అప్పుడు ఆర్ఆర్కే గారి తర్వాత నన్ను కేకేయటం, మెచ్చుకోవటం, బారాషో అబ్బాయి కంఠం బాగుందని చెప్పటం, ఇవన్నీ జరిగినాయి అనుకోండి. అయితే ఆ పాటల అర్థం మీకు తెలిసిందా? అదే ఆయన గ్రహించాడు. పాటల అర్థం ఏంటి? నాకుగా నేను పాపాన్ని జయించలేను, నాకుగా నేను లోకాన్ని జయించలేను, నాకుగా నేను పరిశుద్ధుడిని అవలేను, దేవుని శక్తితోటి జయిస్తాను. హల్లెలూయా. మీలో ఎవరైతే పాపాన్ని జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో వాళ్ళు దేవుడికి ప్రార్థన చేయండి. నీ శక్తి అనుగ్రహించు, నీ బలం అనుగ్రహించు, నీ ఆత్మను అనుగ్రహించు. అయితే ఒకటి, పాపం చేయాలని మీ మనసులో గట్టిగా ఉండి ఆ ప్రార్థన చేస్తే లాగిపెట్టి అందుకుంటాడు. పాపం చేయకూడదని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఒకడు బాటిల్ ముందెట్టుకుని లోదం చర్చికి వెళ్తాడు. బాటిల్ ముందెట్టుకుని అతను ప్రార్థన చేస్తాడంట. నాతో చెప్పాడు, బాటిల్ ముందెట్టుకుని తాగకుండా చెయ్యి ప్రభు అంటాను, కానీ తాగేస్తున్నాను ఏంటో తెలియట్లేదని. నేను సలహా చెప్తాను. ఏంటన్నాడు, ఆ బాటిల్ ఎట్టుకుని ఎత్తి మీద కొట్టుకు, అక్కడితో ఆగిపోద్దని చెప్పాను. బాటిల్ ముందెట్టుకుని తాగకుండా చేయటమేంటి? ఆ బాటిల్ కరెక్ట్గా దేన్నని వేసి కొడితే మంచి సూదిలాగా ఉంటుంది. ఎప్పుడు నెత్తి మీద గుచ్చుకో, ఇంకా పాపం చేయు. ఒకసారి దిగిపోయింది అనుకునే ఎత్తులో ఇంకా పాపం ఉండదు నీకు. ఏం మాట్లాడండి, దేవుడిని అపహాస్యం చేయటం కాదు. పాపం చేస్తూ నా చేత పాపం మాన్పించాలని ప్రార్థన చేస్తావా? పాపం మానేసి తిరిగి పాపానికి వెళ్ళకూడదని ప్రార్థన చేస్తావా? ఒకసారి ఆలోచించండి. ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాలు కడుగుతుంది.
చాలాసేపు దాకా యేసు ప్రభు మాట్లాడలేదు. ఆ పాదాలు కడుగుతూ ఏడుస్తూ జుట్టు పెట్టి తుడుస్తూ పాదాలు కడుగుతూ ఏం మాట్లాడుతుందో యేసు ప్రభువుకి తప్ప అమ్మాయికి తప్ప ఎవరికి తెలియదు. ఏమంటుందంటే ఆవిడ నేను పాపిని అని పాదాలు కడుగుతూ ఏడుస్తూ నేను పాపిని అని పాదాలు కడుగుతూ ఏడుస్తూ ఉండగా ఆమె హృదయంలో ఒక నిర్ణయం వచ్చింది. నా ప్రభు నన్ను క్షమిస్తే ఇంకా నేను పాపం చేయను అనుకున్న వెంటనే అమ్మా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దాకా దేవుడు నీతో మాట్లాడు. నీకు చక్కని మర్మం చెప్తున్నాను. పాపం మానేయాలనుకున్న వారితో దేవుడు మాట్లాడతాడు, కానీ పాపం చేస్తూ నన్ను మానిపించు ప్రభువా అది దేవుడిని మోసం చేయటం కాదా? అప్పుడు అన్నాడు, లేగమ్మా, అప్పుడు దాకా కడగనిచ్చాడు కాళ్ళు, లేగమ్మా, నువ్వు నన్ను చాలా ప్రేమించావు, నీ పాపాలు క్షమించాను, వెళ్ళిపో అన్నాడు. ఆవిడ మళ్ళీ పాపము. ఈ రోజున క్రైస్తవులందరూ 199 మంది రక్షణ పొందుతాం పాపం చేయటం, రక్షణ పొందుతాం అబద్ధాలు ఆడటం, రక్షణ పొందుతాం మోసం చేయటం, రక్షణ పొందటం డబ్బు పిచ్చిలో కొట్టుకోవటం, రక్షణ పొందటం. కొంతమంది పెళ్ళిళ్ళ కోసం రక్షణ పొందారండి. దేవుణ్ణి మోసం చేయటానికి పెళ్లి చేసుకుంటాక రక్షణ పొందారండి. వీళ్ళంతా మోసగాళ్ళు చూడండి. మామూలుగా ఉండదు నా శిక్షకు సిద్ధంగా ఉండు. దేవుని స్తోత్రం. మామూలు శిక్ష వేయండి నీకు. ఇప్పటికైనా మారు మనసు పొందు. నిజంగా దేవుడి వైపుకి తిరుగు. యథార్థంగా దేవుడి వైపుకి తిరుగు. రక్షణ పొంది, కిందటి వారం విందాం మనం హెబ్రీ పత్రికలో, రక్షణ పొంది పాపం చేస్తే నువ్వు అగ్నిగుండం కొరకు రెడీగా ఉండాలి, కానీ పరలోకం నీకు లేదు. హల్లెలూయా. వింటున్నారా? పాపం చేయొద్దు. పాపం చాలా భయంకరమైంది, ఎంతో భయంకరమైంది. కాబట్టి దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేము ఆయన యందుండి బలహీనమై ఉన్నాం, కానీ దేవుని శక్తిని బట్టి మేము జీవము గలవారం. హల్లెలూయా. ఈరోజు మేము నిలబడటానికి గల కారణం దేవుని శక్తి, మేం కాదు. పౌలు చూడటానికి ఎలా ఉంటాడంటే ఆనందంగా ఉంటాడు. కొరుసుగా కర్లింగ్ హెయిర్, కాకపోతే తెల్లగా ఉంటాడు. యాపిల్ పండు కలరు, ఆనందంలాగా ఉండడు. యాపిల్ కలరు. నేను చూశాను ఆయన్ని దర్శనంలో. ఆర్ఆర్కే గారు చెప్పారు పౌలు ఎలా ఉంటారు, హిబ్రూ భాషలో చదివి చెప్పారు. తెల్లగా ఉంటాడు, కర్లింగ్ హెయిర్ కానీ కొరస. ఆయన అన్నాడు, నేను చూడటానికి చాలా బలహీనుల్లాగా కనపడతాను. పౌలు ఏమన్నాడు, చూడటానికి ఈయనేంటి అన్నట్టుగా ఉంటాను, కానీ నేను దేవుని వాక్యం ప్రారంభిస్తే మీ కోటలు కూలిపోతాయి అన్నాడు. హల్లెలూయా. మహాశక్తిమంతులు ఎవరిని బట్టి? మర్చిపోకండి. ఇప్పుడు మిమ్మల్ని ఏదో అంటున్నాను అనుకోకండి, నేను అంతే. నాకు తెలుసున్నంతవరకు నా అంత పాపాత్ములు సంఘంలో ఇంకొకళ్ళు లేరు. నేనేమి గొప్పవాడినని మీతో మాట్లాడతలేదు, నా యందు మాట్లాడుతున్నది యేసు. కొంతమంది అలా కూడా చూస్తూ నేను చూడకు, కళ్ళు పేలిపోతాయి. కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి అంటలేదు, నాలో ఉన్నవాడు. హల్లెలూయా. నాలో ఉన్న పరిశుద్ధుడు నన్ను పరిశుద్ధపరుస్తాడు. చెప్పండి అందరూ కలిసి ఈ మాట, అందరూ చెప్పాలి. నాలో ఉన్న శక్తిమంతుడు నన్ను పాపం మానిపించేస్తాడు. హల్లెలూయా. నన్ను ఇంకా మందిరానికి మాన్యవాడు నాలో ఉన్న శక్తిమంతుడు. అంతేనా ఆనందం? నన్ను మాన్యవాడు ఇంకా ఏకంగా వాళ్ళ అమ్మని మరదలను అందరిని తీసుకొచ్చేసాడు. ఈయన వచ్చిన రోజు పండగ మనకే. వింటున్నారా? చెప్పండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే
బలవంతుడు. ఇప్పుడు చెప్పండి, మనలో యేసు ఉన్నాడా? వాళ్ళల్లో, బయట ఉన్న వారిలో? మరి వాళ్ళు తాగుతుంటే మనం తాగుతాం, వాళ్ళు తిరుగుతుంటే మనం తిరుగుతాం, వాళ్ళు పేకాట ఆడుతుంటే మనం పేకాట ఆడుతాం, వాళ్ళు మనం వడ్డీ వ్యాపారాలు చేయటం, వాళ్ళు అబద్ధాలు ఆడుతుంటే మనం అబద్ధాలు ఆడితే మనలో ఉన్నవాడు కూడా వాళ్ళలో ఉన్నవాడు అంటువాడేనా? ఇప్పుడు మీరు ఎవరిని అవమానపరుస్తున్నారు? మీరు నమ్ముకున్న దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు మీకు? మీలో ఉన్నవాడిని మీరు అవమానపరచకూడదు. అది పౌలు చెప్పేది. మేము జీవము గలవారం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోండి, పరీక్షించుకోండి. ఒకసారి ఇంటికి వెళ్ళండి. దేంట్లో పడిపోతున్నాను? విశ్వాసంలో బాగానే ఉన్నాను, ప్రార్థనలో బాగానే ఉన్నాను, ఎక్కడ పడిపోతున్నాను, ఏ విషయంలో పడిపోతున్నాను, ఏ విషయంలో కూలిపోతున్నాను, ఏ విషయంలో తొందరపడుతున్నాను అని పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకుని దాన్ని వదిలిపెట్టండి. హల్లెలూయా. నేను ఏ విషయంలో పడిపోతున్నాను? ఏ విషయంలో పడిపోతున్నాను? ఏ విషయంలో కూలిపోతున్నాను? ఏ విషయం మళ్ళీ మళ్ళీ నా తలంపుల్లోకి వచ్చి నన్ను పాపం వైపుకు నడిపిస్తున్నాయి? దాన్ని వదిలేయండి, దాన్ని వదిలేయండి, దాన్ని వదిలేయండి. వదలలేదనుకోండి, ఇక్కడ రాశాడు, మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉండును. హల్లెలూయా. మీరు ఏ విషయంలో దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తున్నారో అది మీకు తెలిసిపోతుంది. తెలీదండి? తెలీదా? చెప్పండి. ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో మనకు తెలీదా? అందరికీ తెలుసు. చిన్నపిల్లడికి కూడా తెలుసు. ఒక చిన్నపిల్లడు నాతో చెప్తున్నాడు, 6 ఏళ్ల పిల్లడు. ఏమంటున్నాడు తెలుసా? ఏదైనా తినకుండా ఉండగలదని కానీ తాతయ్య పాలకో చూస్తే ఆకలేను అంటే ఆడికి అర్థమైపోయింది. పాలకో తినకుండా ఉండలేను అంటాడు. 6 ఏళ్ల పిల్లడు కూడా ఏది లేకుండా ఉండలేడు అనేది అర్థమైపోయింది. పాలకో మంచిది కాదు, పళ్ళు పట్టేస్తాయి, పళ్ళు పిప్పళ్ళు వస్తాయి అని తెలుసు నాకు, కానీ పాలకో తినకుండా ఉండలేను. అలాగే మనందరికీ బలహీనతలు ఉన్నాయి. బలహీనత లేని వారి లోకంలో పౌలు అన్నాడు, నేను ప్రధాన పాపిని, నా శరీరము పాప నియమానికి లాగేస్తుంది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరేం బాధపడద్దు. బాధపడి ఏంటది బాధపడుతుంటే చేయకుండా ఉండలేకపోతున్నాను ప్రభు అని చేసేసి బాధపడద్దే. చేయకండి, దేవుని స్తోత్రం. అది మరి ఇంకా కొంతమంది అప్పు చేయకుండా ఉండలేకపోతున్నాను ప్రభు చేసేసి బాధపడకండి. చేసేసాక క్షమాపణ లేదు. చేయకముందే ఇప్పుడు మనం బలవంతులమా బలహీనులమా చెప్పాలి. యేసులో బలవంతులం. క్రీస్తు యేసు మనకు తోడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. అందుచేత మనం పాపాన్ని జయించగలం. హల్లెలూయా. జయించగలం. ఎవరిని తీసుకెళ్తానికి వస్తున్నాడు? జయించేవారిని తీసుకెళ్తానికి వస్తున్నాడు. కాబట్టి మేము భ్రష్టులు కామని తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. మీరు భ్రష్టులు కాదని మారిపోవాలి, పరిశుద్ధులుగా మారిపోవాలి. మీరందరూ చక్కగా మారిపోవాలి. యేసు సేవా కేంద్రం అనే సంఘంలో అసలు పాపం చేసేవారు లేరండి. అందరూ పరిశుద్ధులైపోయారండి దేవుని శక్తితో అనేటటువంటి పేరు తెచ్చుకోండి. అప్పుడు ఎత్తపడతాం మనం. మీ మీద ఉన్న నిందలు తొలగించుకోండి. లేదండి బాబు అతనికి చాలా కోపం, తిట్టేస్తాడు, లేదండి బాబు అతనితో ఏగలేము, ఆ నిందలు తప్పించుకోండి, ఆ నిందలు తీసేసుకోండి. లేదండి బాబు
ఆయనకి ఏదైనా ఇస్తే మళ్ళీ ఎవడో పుచ్చుకుంటమే కానీ ఇస్తాం అనేది ఆయనకి జీవితంలో తెలియదు. ఆ నింద తీసేసుకోండి. ఈ రోజు నుంచి ఇచ్చేయటం మొదలెట్టండి. 10,000 బాకీ తీర్చాలంటే నీ జీవితంలో 10,000 రాకపోతే 1,000 రూపాయల కడకు తీర్చేయాలన్న మనసు కలిగి ఉండు. తప్పు చేయకు, పాపం చేయకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉండు, కరెక్ట్గా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా సహాయం చేస్తాడు. నీ పాపాన్ని క్షమించిన దేవుడు నీవు చేసిన ప్రతి అపరాధాన్ని కూడా క్షమిస్తాడు. హల్లెలూయా. కానీ ఇంకా ఎక్కడ చూసినా బైబిల్లో చూడండి, ఇంకా చెయ్యొద్దన్నాడా చేయమన్నాడా? మరి ఆ మాట మనం పాటించే సరిపోతుంది. ఆ మాట పాటించాలి మనం. కాబట్టి మీరు ఏ దుష్కార్యము చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాను. ఏ కార్యం చేయకూడదు చెప్పాలి. దుష్కార్యం అంటే చెడ్డ పని. దేవుడి పిల్లలంటే ఏం చేయకూడదు? చెడ్డ పని చేయకూడదు. చూడండి ఆవిడ ఏం చేస్తుందో అనిపించుకోవద్దు. చూడండి ఆ అమ్మాయి ఏం చేస్తుందో అని అనిపించుకోకూడదు. మీరు ఎవరి చేత ఏమి అనిపించుకోకూడదు. చూడండి ఆవిడ ఇప్పుడు దాకా ప్రార్థన చేసి బయట ఎలా తిడుతుందో. చూడండి ఆయన ఏం చేస్తున్నాడో. ఇప్పుడు దాకా డోలకు కొట్టి బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడో. ఆ మాట అనిపించుకోకండి. చూడండి పైన దంచేసాడు ఇప్పుడు దాకా వాక్యం, ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూడండి. నో, మీరు ఏ దుష్కార్యము చేయకూడదని నేను ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. దేవుడి పిల్లలు ఏ దుష్కార్యము చేయకూడదు. ఎందుకంటే శరీరమును పాపము చెరపట్టి లాగుతుంది. ఇప్పుడు మనం ఎంత నిర్ణయానికి వచ్చినా ఇంటికి వెళ్ళిపోయాక 1 గంట పోయాక మళ్ళీ లాగేస్తుంది. పాపం మీదకి మనసు మాట్లాడతలేదు మీరు, మళ్ళీ లాగుతుంది. అంటే చెరపట్టి లాగుతుంది. చెప్పండి, పౌలు చెప్తున్నాడు ఈ మాట, మనల్ని చెరపట్టి లాగుతుంది. సరే, పొద్దున్న బాగానే చెప్పారు, కానీ ఈ రోజుకి చేసి రేపు పొద్దున్న క్షమాపణ అడుగుదాం అన్నంత పాపమునకు చెరపట్టి లాగుతుంది. ఎంతకాలం అంటే నువ్వు బ్రతికున్నంతకాలం నిన్ను పడేసే ప్రయత్నంలోనే ఆ పాపం ఉంటుంది. హల్లెలూయా. పాతాళం నిన్ను లాగేయాలని చూస్తుంది, కానీ గట్టిగా యేసుని పట్టుకో. పాపము నిన్ను లాగలేక నిన్ను వదిలి ఓడిపోయి వెళ్ళిపోవాలి నీ దగ్గర నుంచి. హల్లెలూయా. చెప్పండి, పాపము నీ దగ్గర నుంచి ఓడిపోయి వెళ్ళిపోవాలి. యేసుని గట్టిగా పట్టుకో. ఈ రోజు నుంచి పాపం ఓడిపోతుంది. అపవాది ఓడిపోతాడు. ఎప్పుడైతే దేవుడికి నీ మీద నమ్మకం వచ్చేసిందో, నో, ఇంకా అపవాది మాట వినడు, పాపం మాట వినదు అని ఎప్పుడైతే నమ్మకం వచ్చేసిందో దేవుడు నిన్ను గట్టిగా పట్టేసుకుంటాడు. హల్లెలూయా. మొన్న అంటుంది ఈ రాలింగ్ విజయ, అంతా బాగానే ఉందండి, నిలబడాలి కదండి, నా పిల్లలు నిలబడాలి కదండి. ఆ భయం, రక్షణ పొందారమ్మా సంతోషిస్తున్నావా? రక్షణ పొందారని సంతోషం కానండి, నిలబడాలి కదండి బాబు. ఎస్, నిలబడాలి. రక్షణ పొందటం కంటే రక్షణలో నిలబడటమే చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస నావ సాగుచు పయనించే సమయాన ప్రభు, విశ్వాస నావ సాగుచు పయనించే సమయాన ప్రభు, సాతాను సుడిగాలి రేపగా
కడలి తీరము ఎడమాయే కడగునా బ్రతుకునా గురిలేని కరుణాల వేరువగా ఎదుటే నిలిచావా నా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. యేసు కంట మీ చెయ్యి అందించేయండి. ఇద్దరిద్దరిని వదిలేయండి, ఈ లోకాన్ని వదిలేయండి. యేసుకి మీ చెయ్యి అందించేయండి, లాక్కెళ్ళిపోతాడు మిమ్మల్ని పరలోకం దాకా. చాలా బలిష్టమైన చెయ్యి అది. అయితే మీరు లోకం వైపుకి పాపం వైపుకి చూడకండి. పోనండి, పోయిందంతా పోనండి. యోబన్నాడు పోయిందన్నాడు. వచ్చినప్పుడు కూడా భలేగా వచ్చేసిందని అనలేదు, మళ్ళీ పోయినా కూడా రెడీ అన్నాడు. అలాంటి గొప్ప నిర్ణయానికి రండి. లోకంలో ఏమన్నా ఏం పోయినాయి దాన్ని లెక్క చేయకండి. మీరు దాన్ని అసలు లక్ష్య పెట్టకండి. ఎవరున్నా ఎవరు పోయినా, ఎవరు వదిలేస్తామన్నా, ఎవరు వెళ్ళిపోతామన్నా వెళ్ళిపోమనండి. కానీ యేసు చెయ్యి వదలకండి. యేసు చెయ్యి గట్టిగా పట్టుకోండి. మేము యోగ్యులమని కాదు కానీ, మేము భ్రష్టులమని కాదు కానీ, మీరు మీరేని చేయాలా అంటే, ఒక రోజున ఒక ఆయన బ్యాడ్మింటన్ నేర్పుతున్నాడు హైదరాబాదులో. ఆ అమ్మాయి నేర్చుకుంది. బ్యాడ్మింటన్ నేర్చుకున్న అమ్మాయి, ఆయన హైదరాబాదులోనే ఉండిపోయాడు. నేర్చుకున్న అమ్మాయి వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది. ప్రపంచంలోనే పెద్ద పేరు వచ్చేసింది. పేరు వచ్చిన తర్వాత ఆవిడని హైదరాబాద్లో సన్మానించారు. సన్మానించి ఆ అమ్మాయిని, అమ్మ ప్రపంచంలోనే నెంబర్ 1 అయిపోయావు అని సన్మానించినప్పుడు ఆవిడకి నేర్పిన ఆయన అక్కడే ఉన్నాడు. ఆ నేర్పిన ఆయన్ని కాకేశ్వర్, మీ వల్లే ఆ అమ్మాయి అంత అభివృద్ధి అయిందంటే ఆయన ఒక మాట అన్నాడు, నా దగ్గర కొన్ని 100 మంది నేర్చుకున్నారు కానీ ఈ అమ్మాయి అంత అభివృద్ధి ఎవరు అవ్వలేదు. నేను నేర్పిన దానికి పదును పెట్టుకొని గొప్పదైంది, అది ఆ అమ్మాయి గొప్పతనమే అని అన్నాడు. ఈ రోజున యేసు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నా మాటలు విని, నా వాక్యాన్ని విని, పౌలు కూడా అదే చెప్తున్నాడు, నేను అదే చెప్తున్నాను, నాకంటే మీరు గొప్పవారుగా ఉండాలని పౌలు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను వాక్యం చెప్పాను అనుకోండి, నాకంటే మీరు ఎక్కువ అనుసరించేవారు అయిపోవాలి. అంటే నాకు చెప్పేంత పరిస్థితికి మీరు రావాలి. అదేంటండి ఇశ్రాయేల్ గారు, మీరే చెప్పారు కదా, మీరు ఇలాగ అంటున్నారు ఏంటని అంత గొప్పవారు అవ్వాలి మీరు. కానీ నాకన్నా మీరు భ్రష్టులు, మీకన్నా నేను భ్రష్టుడు అయిపోతే ఇంక సంఘం ఎందుకు? అంతే కదా, చెప్పండి. నాకు మీరు ఈ తేజ అనే అమ్మాయి ఉందనుకోండి, ఈ అమ్మాయి ఇప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పే పరిస్థితికి వచ్చేసింది. ఇంకా కొద్ది రోజుల్లో అందరికీ చెప్పే పరిస్థితికి వెళ్ళిపోవాలి. బాధపడకూడదు, దుఃఖపడకూడదు. ఏంటమ్మా, ఏంటి మీరు అందరు ఎలా ఉన్నారేంటి అనే పరిస్థితికి వచ్చేలా పిల్ల. అంటే దేవుళ్ళో ఎదిగిన తర్వాత, మనకి జ్ఞానం పెరిగిపోయిన తర్వాత లోకం అంతా చాలా చిన్నదైపోతుంది, పరలోకం పెద్దదైపోతుంది. హల్లెలూయా. అంచేత మీరందరూ ఇంకా గొప్పవారుగా, మొన్న అన్నారు నాతో చాలామంది, ఇదివరకటి కంటే రాజేష్ ఇప్పుడు చాలా బాగా చెప్తున్నాడండి, బాగా వాక్యం చెప్తున్నాడండి అన్నారు. అప్పుడు నా హృదయానికి సంతోషం కలుగుతుంది. అలాగే మనందరం, మన పిల్లలు మనకంటే గొప్పవారు కావాలని అనుకుంటాం. అలాగే ఈ దేవుడు, పౌలు కూడా. ఇప్పుడు పౌలు వాక్యం చెప్తుంటే యేసు ప్రభు పరలోకలు ఉబ్బి తబ్బిబ్బైపోతాడు అన్నమాట. ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే పౌలు గారు యేసు ప్రభు కలిపి చాలా సంతోషపడిపోవాలన్నమాట. హల్లెలూయా. అలాగ మనం వాళ్ళనే సంతోషపెట్టాలి, ఎదురుగుండా కూర్చున్న వాళ్ళని కాదు, దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం, మరి ఇక్కడ ఉంటాం ఏంటి కదా. ఓ రోజున ఒక ఆయన అన్నాడు, రాజమండ్రిలో బొమ్మలు ఇది పలానా చోట ఉంటాను వచ్చేయండి అన్నాడు. నాకు కుదరక
ఒక 5-6 నెలల తర్వాత వెళ్ళాను ఆ అడ్రస్ నిలుక్కుని. వాళ్ళ ఆవిడ పిల్లలు లోపల ఉన్నారు. ఏడమ్మా అన్నాను. వెళ్ళిపోయాడంటే 2 నెలలు అయింది. ఉంటానన్నవాడు మాట్లాడండి, రండి అక్కడ ఎన్టీఆర్ పార్క్ ఎదురుగుండా ఇల్లు రేపు పొద్దున్న వచ్చి కనపడండి అంటే వాడు సంవత్సరం తర్వాత వస్తే లేకపోవచ్చు. కాబట్టి మనందరం ఎక్కడ పోతున్నాం? ఎవరు మెచ్చుకోవాలి? రాజమండ్రి వాళ్ళు ఏలుపూరు వాళ్ళు కాదు మెచ్చుకోవాల్సింది. ఎవరో మీ ఆయన కాదు మెచ్చుకోవాల్సింది, ఏసీ మెచ్చుకోవాలి కదా. తర్వాత మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయము, సత్యం నిమిత్తమే సమస్తము చేయుచున్నాం. ఇది అసలైన పాయింట్. ఇంకా అయిపోయింది మనకు వాక్యం. పౌలు, పేతురు, యేసు ప్రభు నిజమైన దైవజనుడు. ఏ పని చేసిన దాంట్లో ఏముంటుంది? సత్యం. అబద్ధం బోధలో కానీ, జీవితంలో కానీ, ప్రవర్తనలో కానీ, నడకలో కానీ, కుటుంబంలో కానీ దేంట్లోనే ఏముండదు? చెప్పండి. అబద్ధము ఉండదు. చెప్పగలరా? నా జీవితంలో కానీ, నా కుటుంబంలో కానీ, నా వ్యాపారంలో కానీ, నా ఉద్యోగంలో కానీ, నా నడకలో కానీ, నా సంఘములో కానీ, నా జీవితంలోనే అబద్ధము లేదు. హల్లెలూయా. అది సత్యం. దేవుణ్ణి ఎలాగ ఆరాధించమన్నాడు? ఆత్మతో. మరి సత్యం లేని ఆరాధన ఎందుకు? బతుకు వినడు. అబద్ధాల జీవితం మంచిది కాదు. అన్ని అబద్ధాలే. ఇదిగిదిగిదిగిదిగో అంటాడు, అరచేతిలో ఏదో చూపిస్తాడు అంటారు. ఏముండదు చివరికి. మాయ, మోసం. జాగ్రత్త. యూట్యూబ్లో చూపిస్తూ ఉంటాడు, తర్వాత ఫేస్బుక్ లాంటిలో కూడా చూపిస్తారు. ఒక మాట అంటాడు, ఇంటి దగ్గరే కూర్చోనండి, ఇంటి దగ్గరే కూర్చొని వారానికి 1,00,000 సంపాదించండి. ఈ కంగారు వచ్చేది. అయ్యో ఇంటికాడే మీ పెట్టుబడి మీ ఫోనే. ఈ ఆలోచన పడుతుంది. ఇక్కడ నొక్కండి అంటాడు, అంతే నీ బతుకు అయిపోయా. ఒక బ్యాంక్ మేనేజర్, బ్యాంకులో పనిచేస్తుంది ఈ పిల్ల. ఒక బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడు తెలుసా నీకు? ఉరేసుకున్నాడు. బ్యాంకులో డబ్బంతా ఆడేసాడు, దాంట్లో నొక్కి 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 ఓ రోజున ఏం చేశాడు? ఉరేసుకున్నాడు. చాలామంది ఏ పనులు ఇక్కడ నొక్కితే 1,00,000. అయ్యో బాయ్, ఎంత తెంగరోళ్ళు చేసేస్తున్నారండి వీళ్ళు. నొక్కితే చాలంట, నొక్కేయకూడదు. నొక్కండి ఒకసారి ఫోన్ ఎత్తుకుని, బతుకంతా కాలిపోతుంది. జాగ్రత్త. అన్ని అబద్ధాలు. మోసకరమైన లోకం ఇది. చాలా మోసంలో ఉన్నాం, చాలా వేషాలతో ఉన్నాం. సత్యములో ఉందాం. హల్లెలూయా. ఆడికి మెసేజ్ చేశాను నేను ఒకసారి, నీ 1,00,000 కాదు, నీ రూపాయి కూడా మాకు అక్కర్లేవు, వీ డోంట్ వాంట్. పదే మెసేజ్ పెడితేనే మెసేజ్ పెట్టాను. అగైన్ ఇఫ్ యూ సెండ్ ఏ మెసేజ్ ఐ విల్ కాల్ యూ పోలీస్ అన్నాను. అంతే, మళ్ళీ మెసేజ్ పెట్టలేదండి నాకు. 1,00,000 అధికారులు అయిపోండి, కోటీశ్వర్లు అయిపోండి. ఈడు ఆలోచిస్తాడు, నెలంతా కష్టపడితే 20,000 30,000 నా వారానికే 1,00,000. అబ్బబ్బబ్బబ్బ కొట్టేద్దాం. కొట్టు. మిగతా వాళ్ళు అందరూ తెంగరోళ్ళు అన్నట్టుగా చూస్తాడు. ఆ ఫోన్ కొట్టేటప్పుడు ఎవరిని దగ్గర రానివాడు. రాకు, పని చూసుకో, నేను చాలా అర్జెంట్ పనిలో ఉన్నాను. అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది. తర్వాత ఉరి, లేకపోతే ఎక్కడికో ఎవరికి తెలియకుండా అప్స్టాండింగ్, పారిపోతాం కదా. ఒక ఆయన 850 కోట్లు తినేసాడంటే ఎక్కడో కూర్చున్నాడు, పట్టుకొచ్చేసారు, పడేసారు జైల్లో. చంద్రబాబు నాయుడు ఎక్కడికో వెళ్ళిపోయి మూల ఎక్కడో కూర్చున్నాడు, పట్టేసారు పట్టుకుని. పాపం చాలా భయంకరమైంది. పాపం ఎంత భయంకరమైందో సత్యం అంత గొప్పది. హల్లెలూయా. మనం దేంట్లో ఉందాం? సత్యములో ఉందాం. దేంట్లో ఉందాం? సత్యములో ఉందాం. మేము బలహీనులమైనను మీరు బలవంతులై ఉండాలి. అనగా మీరు సంపూర్ణులు కావాలి. ఏం కావాలండి? సంపూర్ణులు అంటే కూర్చో,
పరిపూర్ణులు, సంపూర్ణులు, పరిపూర్ణులు. ఎవరో తెలుసా? సంపూర్ణులు, పరిపూర్ణులు ఎవరో చెప్తాను. ఈరోజు ఏదన్నా ఒకటి మాట్లాడాలనుకుని 4-5 రోజుల తర్వాత మాట్లాడేవాళ్ళు, ఈరోజు ఏదైనా చేయాలనుకుని 5-6 నెలల సంవత్సరం ఆగేవాళ్ళు, ఈరోజు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని చాలా కాలం ఆలోచించేవాళ్ళు, ఒక మాట మాట్లాడతానికి కూడా చాలా కాలం ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు సంపూర్ణులు. తోసిన వెంటనే మాట్లాడేసి, అడిగిన వెంటనే మాట్లాడేసి, ఇవాళ రాత్రికి హైదరాబాద్ వచ్చేయంటే సంచోట్టుకుని బస్సు ఎక్కేసి, అసలు ఏమి నిర్ణయాలు ఉండవు, ఏముండవు. అమ్మాయి వెళ్తున్నాం సంచోట్టుకుని, ఎక్కడికే హైదరాబాద్ పోతున్నాను. వీళ్ళు సంపూర్ణులు కాదు. ఒక వివాహ విషయంలో కూడా చాలా సంవత్సరాలు ఆగాలి. పెళ్ళంటే భార్యాభర్తలు కలిసి చివరిదాకా జీవించేది. చాలా టైం తీసుకోవాలి. చాలాసార్లు పెళ్లి సంబంధాలు కుదిరిసిన వాళ్ళు కంగారు పెడతారు. చెప్పండి 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 ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటారు. సంపూర్ణులు ఎప్పుడు కంగారు పడరు, పరిపూర్ణులు ఎప్పుడు కంగారు పడరు, టైం తీసుకుంటారు. మీరు ఆలోచించండి, మీరు చేసిన ప్రతి పని కూడా కొంత సమయం తీసుకుని ఉంటే మీ జీవితాలు పాడై ఉండేవి కావు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? కాబట్టి ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. వ్యభిచార స్త్రీని తీసుకొచ్చి రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నాం కొట్టేస్తున్నాం కొట్టేస్తున్నాం. చాలాసేపు యేసుప్రభు మాట్లాడలేడు, పరిపూర్ణుడు కనుక ఆయన ఏం మాట్లాడతలేదు. చివరికి చాలా టైం అయిపోయింది, 3 గంటలు 4 గంటలు. పొద్దున తీసుకొస్తే 4 అయిపోయింది సాయంత్రం, అయినా యేసుప్రభు మాట్లాడతలేదు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇంకేంటి ఈయన మాట్లాడి కొట్టేద్దాం అనేటప్పటికి తల ఎత్తాడు. పాపం లేని వాళ్ళు రాయేయండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అది పరిపూర్ణత. హల్లెలూయా. చూసారా ఎంత టైం తీసుకున్నాడు? మనమైతే రాళ్ళు ఎట్టు కొడతానికి వచ్చాం, కొట్టండి లేకపోతే కొట్టద్దు, ఏం మాట్లాడతాం మనకే తెలియదు కదా. చాలా విషయాల్లో మన జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జీవితాలు నాశనం అయిపోయాయి. ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా కాలం ఆగు. ఇంకో మాట, కనీసం 4 ఆలోచించు, 10 మందితో ఆలోచించు. ఆలోచన చెప్పుటకు అనేకులుండుట మంచిది. ఆలోచించావా? ఎవరితోటైనా ఆలోచించు. మీలో చాలామందికి తగిలేస్తున్నాయి ఈ మాటలు. తగులుతున్నాయా లేదా? మాట్లాడతలేదు మీరు. తగులుతున్నాయా? చాలా తొందరపడి నిర్ణయాలు తీసుకుని జీవితంలో దెబ్బతిన్నావా? అలా దెబ్బతిన్న వాళ్ళు నేను కూడా ఉన్నాయి. వింటున్నారా? కాబట్టి ఒక నిర్ణయానికి వెళ్ళే ముందు మనమైతే ప్రార్థన చేద్దాం, పాస్టర్ గారిని అడుగుదాం, పెళ్ళాన్ని అడుగుదాం, మొగుడిని అడుగుదాం, చుట్టాలను అడుగుదాం, పెద్దోళ్ళని అడుగుదాం, నలుగురిని అడుగుదాం. అమ్మా, నేను ఒకరిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నా వద్దా అని అడుగుదాం. పెళ్లి చేసుకొచ్చేసానని చెప్పొద్దు. చాలామంది చేస్తావా చావమంటావా వాళ్ళు అన్నారు. చేసే కనుక నువ్వు చచ్చిపోతావు కనుక చేసేస్తావు అన్నారు. చూసారా? మీ జీవితాలు కాలిపోయాయి, మీ జీవితాలు పగిలిపోయాయి, చాలామంది జీవితాలు. ఎందుకంటే మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నారు. బైబిల్ చెప్తుంది సంపూర్ణత, పరిపూర్ణత ఒక అడుగు వేసే ముందు, ఒక నిర్ణయం తీసుకునే ముందు, అది ఏ నిర్ణయమైనా సరే చాలాసార్లు ఆలోచించు, ప్రార్థన చేయి, నలుగురిని అడుగు, పెద్దోళ్ళని అడుగు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల కన్నా శ్రేయోభిలాషులు ఎవరు ఉండరు. అమ్మ నాన్న కన్నా మనల్ని ప్రేమించేవారు బయట వారు ప్రపంచంలో ఎక్కడ దొరకరు. అమ్మ నాన్న మాట వినకుండా వెళ్ళినోళ్ళు అందరూ నాశనం అయిపోయిన వాళ్ళే. వింటున్నారా? కాబట్టి జరిగిపోయిన దాని గురించి చింతపడద్దు. జరగబోయే విషయంలో ఏం చేయాలి?
మాట్లాడాలి. ఎంతమంది దగ్గర ఆలోచన తీసుకోవాలి? నలుగురు లేదా 10. నేను ఎవరికో చెప్పను, నాకు తెలుసు. నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? ప్రార్థన చేయి, నలుగురి దగ్గర ఆలోచన తీసుకో, తొందరపడి మాట్లాడకు, తొందరపడి నిర్ణయం తీసుకోకు, సంపూర్ణుడిగా జీవించు. హల్లెలూయా. ఆయన ఎవరు? సంపూర్ణుడు. యేసెవరు? పరిపూర్ణుడు. తొందరపడి మాట్లాడతాడా? తొందరపడి ఏ కార్యమైనా చేశాడా? మరి నువ్వెందుకు తొందరపడుతున్నావు? నీకెందుకు తొందర? నీకెందుకు తొందర? నువ్వు చాలా తెలివైనడువా? తెలివైన దానివా? నువ్వు జ్ఞానివా? భూమిని, ఆకాశమును, అందరి సమస్తమును, మేఘములను, వర్షములను, సముద్రములను చేసిన వానికంటే నువ్వు తెలివైన దానివా? నువ్వు తెలివైనడువా? ఆఫ్టర్ వాట్ ఆర్ యూ? కొంతసేపట్లో కనబడి అంతలో మాయమైపోయే జీవితం నీది. హల్లెలూయా. ఎందుకు? తీసుకో. ఓకే, ఆ నిర్ణయం, నువ్వు తీసుకున్న నిర్ణయం కొంతకాలం తర్వాత దేవుడి చిత్తం అయితే తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. దేవుడి చిత్తం కాకపోతే ఆగిపోతుంది. అర్థమైందా? ఈ మంచి మాటలు మీరు శ్రద్ధగా వినండి. నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యం కనపరుచుకున్నట్లు దూరముగానే ఈ సంగతులు చెప్పుచున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఫైనల్గా పౌలు అంటున్నాడు, ఏంటి ఇదంతా చెప్పటం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? వాట్ ఇస్ ద ఒపీనియన్ ఆఫ్ గాడ్? దేవుని ఉద్దేశం ఏంటి? పౌలు ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటి? ఒక్కటే, మీరెవ్వరు పడిపోకుండా నిలబడాలని. హల్లెలూయా. చూసారా ఎంత మంచి ఉద్దేశమో? మీరు పడిపోయాక ప్రయోజనం ఏంటి? పడిపోయాక ప్రయోజనం ఏంటి? పెళ్ళి తొందరపడి చేసేసింది జవకుమార్ అనుకోండి, కూతురికి ఏదో చెప్పింది, నాకు వద్దన్నాను కాబట్టి కొద్ది రోజులు ఆగుతాం. కంగారు పెడుతూ ఏ కార్యమైనా సరే ఒక చిన్న అడుగు వేసే ముందు దేవుణ్ణి అడుగుదాం, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం, దైవజనులను అడుగుదాం, ప్రార్థన చేద్దాం, కొద్ది రోజులు ఆగుదాం. తప్పకుండా దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. తర్వాత నీకు హృదయానందం కలుగుతుంది. హల్లెలూయా. తొందరపడకండి. కాబట్టి పాపమొద్దు, యథార్థంగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం, నిలబడదాం, బలవంతులుగా ఉందాం, పరిపూర్ణులుగా ఉందాం, దేవుడు చెప్పినట్టు జీవిద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడివైన తండ్రి, ఈరోజు వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి క్షేమాన్ని దయచేయండి. మేమందరం నిలబడి స్థిరులమై నీతో కలిసి జీవించే కృపాను గ్రహించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. వచ్చే వారం ప్రభు వల్ల గ్లోరీ గారు మరి గ్లోరీ అలాగే నవంబర్